శేఖర్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. ముత్తాతల నుండి సుతం ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఒడిదొడుకులను, కానీ వారు ఓడిపోయిన వారి బాధను పక్కకు పెట్టి అప్పుడు ఇచ్చినటువంటి హామీలో భాగంగా బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యారు. మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, నిజంగా బొన్నపల్లి అంటేనే ఒక రకంగా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సింది, టైం లేదు కనుక అన్యత భావించద్దు. గౌరవ పెద్దలు సభాధ్యక్షులు బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ను తప్పకుండా మనం శాంక్షన్ చేస్తాం అని వారు చెప్పి, మా ప్రజలే కానివ్వండి, బోర్నపల్లి ప్రక్షాళన కానివ్వండి, మా మండల ప్రక్షాళన కానివ్వండి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. బ్రిడ్జి ఏదైతే అయితే ఉండనో అదొకటి సార్ మాకు కలగానే మిగిలింది. తమరు ఇక్కడికి వచ్చారు కనుక మంత్రివర్యులు తమరు దాన్ని सर को सर 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 ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్నట్టు మరి ఇది చాలా ముఖ్యమైన బ్రిడ్జ్. 2014లో అప్పుడు కొత్తగా నేను టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు అంత మంచి మిత్రులు శ్రీను, రాజు, వీళ్ళంతా ఈ నాయకులంతా మంచి మిత్రులు. కానీ రాజకీయాలలో కొద్దిగా దూరం ఉండి ఒక్కడే మా బుచ్చని ఎడున్నాడు కనబడతలేడు. ఏదో ఒక కార్యకర్త ఉండి ఇక్కడ. అప్పుడే కొంతమంది మాజీ సర్పంచ్ ఆనందరావు గారే కావచ్చు, ఏది ఉన్నా కానీ మన డైరెక్టర్ జలపతి రెడ్డి కనబడతాడు, జలపతి రెడ్డి, ఇట్లా కొంతమంది మీ అంటే మేము ఉంటామని వచ్చి చెప్పినారు. అప్పుడు ఒక మాట, మరి బ్రిడ్జి చేస్తామని అయితే చెప్పాలి అన్నారు. తప్పకుండా చెప్పుదాం, ఇక టైం ఉన్నది. నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నేను చెప్పడం అంటే అప్పుడు రాజకీయాల్లో కొత్త. ఇంత పెద్ద బ్రిడ్జ్ మనం చెప్పిన నమ్మాడు, ఉన్నమాట. ఎందుకంటే నేను రాజకీయాలకే కొత్త. డాక్టర్ గా నేనంటే బాగా గౌరవం. మనం ఎన్నో క్యాంపులు చేసాం. ఇక్కడ ఉన్న గిరిజనులను తీసుకుపోయి మా ఎంపీటీసీ ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు కూడా ఉండేవి. 2002 మహిళలు ఫస్ట్ ఆపరేషన్ అటు జగన్నాథ్పూర్ లో చేసామంటే కన్నుదే ఇక్కడే. అక్కడి నుంచి అనుభవం. కానీ రాజకీయంగా అంత లేదు. ఉన్నమాట ఎవరు చేస్తున్నారో అవి మనం చెప్పుకోవాలి, తప్పదు. చేసిన వాళ్ళని గౌరవించుకోవాలి. ఇప్పటి వరకు రేవంత్ నాయకురాలు కవిత గారిని వడ్డలింగాపూర్ లో, ఎందుకంటే ప్రచారంలో పార్లమెంట్ సభ్యులు కాబట్టి ప్రతి ఊరుకు రాలేదు కాబట్టి వడ్డలింగాపూర్ సర్కిల్ లో 4 ఊర్ల 10 ఊర్లకు జనాలు అక్కడ మళ్ళీ అనౌన్స్ చేయించిన. మరి ఆ తర్వాత ఏ రకంగా కార్యరూపం దాల్చిందనేది అన్న ఈశ్వరన్న గారికి మంత్రివర్యులుగా అప్పుడు నేను ఓడిపోయిన శాసనసభ్యులకు తెలుసు. ఒకటి మాత్రం ఈ వేదిక పై నుంచి ఇక్కడి ప్రజలకు, ఇక్కడి నాయకులకు, మరీ ముఖ్యంగా ప్రియతమ నాయకురాలు కవిత గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సభాముఖంగా. ఎందుకంటే ఈ ఫౌండేషన్ వేసినాడు కావాలని అడిగింది మనం. కానీ ఇక్కడ ఫౌండేషన్ లో అధికారికంగా నేను ఉండే పరిస్థితి లేదు. ఉండొచ్చు, కానీ ఒక మీటింగ్ లో ఈ వేదిక పైన కూర్చునే పరిస్థితి లేకుండే. వారప్పుడు నాకు ఈ పరిస్థితి లేదని చెప్పి 2000 మందితోటి సభ
మనం బోర్నపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసుకొని నన్నే సభాధ్యక్షత వహించాం. ఈ రోజు మీ అందరి దయతోటి, మీ అందరి అభిమానంతో ఇవాళ గెలిచి ఈ రోజు బ్రిడ్జ్ ప్రారంభోత్సవ సందర్భంగా సభాధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. బస్సును ప్రారంభించి ఇవాళ ఈ బ్రిడ్జ్ ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏదో బెల్లాల కడం అనుకుంటాం, కానీ ఇది సుదూర ప్రాంతాలకు కనెక్ట్ చేసే బ్రిడ్జ్. దానికి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి ముందు ఒక కోరిక, ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ఒకటి కంప్లీట్ ఆదివాసీ గ్రామం ఉన్నది సార్. జగన్నాథ్పూర్ రాయకల్ పట్టణంలో అప్పుడు గవర్నర్ గారు, కేంద్ర ప్రభుత్వ మంత్రి పేరే ఉండే జువెల్ ఓరం గారు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి గారైన జువెల్ ఓరం గారు మాట ఇచ్చిండ్రు బ్రిడ్జి చేస్తామని చెప్పి. మరి వాళ్ళ మాటలు గాలి మాటలు అయిపోయినాయి. మరి ప్రభుత్వం అప్పుడున్నది ఇప్పుడున్నది కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జువెల్ ఓరం గారు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఎంత చేసినా కాలేదు. అది వాస్తవం. రాయకల్ మండలం కాదు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ మాటలు విన్నారు. రాయకల్లో సాటు మాట ముచ్చట కాదు. ఆ నోటి ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ తలుపుతున్నారు, అందరు విన్నారు. ఇప్పుడు మా అన్న ఈశ్వరాన్ని కోరుతా ఉన్నా, జగన్నాథ్ బ్రిడ్జ్ చేయిస్తే ఒక విలేజ్ కే కాదు, మల్లాపూర్ మండలకు కనెక్టివిటీ వచ్చి డైరెక్ట్ గా మెట్పల్లికి, కొరట్లకు చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అది ఒకటి చేయించాల్సిందిగా వారి కోరుతూ. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ ఇలా గోసలిచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మధ్య ప్రజలకు ఒక అనుసంధానంగా రవాణా సౌకర్యం కావచ్చు, ఇంకా కూడా వాళ్లకు మెరుగ్గా సౌకర్యాలు అందించే విధంగా ఉంటదని చెప్పేసి మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు వారి చొరవతోటి ఈ రోజు 70 కోట్లతోటి ఈ యొక్క బ్రిడ్జి మనం ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం. మొన్న కూడా కవితకు వచ్చి ఈ రోజు ఇక్కడ టెంపుల్ లో దర్శనం చేసుకొని వారు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మన సంజయ్ అన్న గారు కోరిన వెంటనే సందర్శించి వెళ్ళడం జరిగింది. అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ప్రజల అభివృద్ధి ఒక నాయకురాలు తీరిస్తే ఆ అభివృద్ధి వాళ్ళ కళ్ళల్లో మొన్న చూడడం జరిగింది. అంటే ప్రజల అభివృద్ధి, అడుగడుగున ప్రజా సేవ లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సంస్కారం లేకుండా, సంస్కృతి లేకుండా మాట్లాడే మనతో పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు. అది మనం మొన్న చూసినాం. కానీ మన మంత్రి ఈశ్వరన్న గారు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తున్నాం. మనకు కావాల్సింది ప్రజల గోస, ప్రజల గోడు. మనం ప్రజలకు ఎంతగా గొప్పగా అభివృద్ధి చేసినాం అన్నదే నాయకుల లక్ష్యం, ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పేసి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా అదే కోవలో నడుస్తుంది. తెలంగాణ రావడానికి పూర్వం అనేక సంవత్సరాలు, అనేక ప్రభుత్వాలు, అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ బోర్నపల్లి బ్రిడ్జి గురించి అనేక ఉద్యమాలు జరిగినాయి. ఇంతకు ముందే మిత్రుడు చెప్పినట్టు ఈ బ్రిడ్జి అవుతుందనే ఆశ మాకెన్నడూ లేదు అని ఇప్పుడే మనం ముందర చెప్పిండ్రు. ఇది తన అభిప్రాయం కాదు, నాకు తెలిసి ఈ ప్రాంత ప్రజలందరి అభిప్రాయం. అని ఈనాడు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మాట వెళ్ళి మరి దాదాపుగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ చిన్న విషయం ఏం కాదు. నాకు తెలిసి నాటి రోజులలో అయితే ఇది 20 ఏళ్ళు గడుదురో 25 ఏళ్ళు గడుదురో 6 సంవత్సరాలలో బ్రిడ్జిని కట్టి మన చేతికి అప్పచెప్పినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో అనేకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కళ. నిజంగానే మీరు అన్నట్టుగా ఓ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట కడతారట, నీళ్ళు ఇస్తారట, 45 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తారట. ఇది నమ్మచ్చునా అని అవహేళన చేసినటువంటి విషయాలు మనం విన్నాం. ఇలా ప్రాజెక్టు పూర్తయి 3.5-4 ఏళ్లలోనే 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్స్, పంప్ హౌజెస్. ఒక్క ప్రాజెక్ట్ కాదు, నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక 100 ప్రాజెక్టులకు సమానం. ఆలోచించేటువంటి రైతుల పక్షాన ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి, సమస్య తీవ్రతను తెలుసుకునేటువంటి ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది మన అదృష్టం. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు మనం అందరం అనుకున్నాం, ఏందో తెలంగాణ అంటారు, వస్తే ఏందో రాకపోతే ఏందో, వస్తే ఉన్న బంగారెడ్డికలతో ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే బంగారన్నం తింటామా అని అనుకున్నాం. బంగారన్నం తినకపోవచ్చు, ఇలా 1 కోటి ఎకరాలకు మాత్రం నీళ్లు తెచ్చుకోగలిగినాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవచ్చు. ఈ రోజు అనేక విషయాలు మా ఈ ప్రాంతం అంతా గిరిజన సోదరులు ఉన్నారు, గిరిజన గ్రామాలు ఉన్నాయి. మరి గిరిజనులకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే
అద్భుతమే జరిగింది. 1000 రెసిడెన్షియల్ స్కూల్ పైసలు ఉన్న వాళ్ళు కొనుకొచ్చి తెచ్చుకొని దాచుకుందరు. పైసలు లేని వాళ్ళ సంగతి అంతే. వచ్చేటోళ్ళకు పైసలు ఉండకపోవు, మళ్ళా వాళ్ళు బ్లాక్ చేసి అమ్ముదురు. దానికి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఎక్కడ కూడా మనం చూస్తలేము. విషయం చిన్నదే కావచ్చు, కానీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదే విధంగా మరి మనకు ఇదివరకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి మేడం కవిత గారికి కూడా మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక మంచి అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. నిజంగా కూడా చాలా దురదృష్టకరం తను ఇక్కడ ఎంపీగా ఓడిపోవడం అనేటువంటిది. ఒక మంచి నాయకులు పోతే ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా ఎంత ధైర్యం ఉండేదంటే, కవిత మేడం ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నంత బరాబర్ అభివృద్ధి అట్నే జరుగుతుంది, ప్రజలకు ధైర్యం అట్నే ఉంటది. అవన్నీ మనంగా కోల్పోయేటువంటి పరిస్థితి. ఇలా వచ్చినటువంటి వాళ్ళ మాటలు కూడా మనం చూస్తున్నాం. నేను పేరు కూడా ఎత్తుకోదలుచుకోలేదు. ఏం చెప్పిండ్రు, ఏం చేస్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం మాట్లాడతారు. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీకు లొల్లికి పోతారు, కోటేదానికి పోతారు, ఆ ముచ్చటే మర్చిపోతారు, కత్తులు దింపుతారు. అయ్యా మా కత్తులు కరాటలు కాదయ్యా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినావు, 15 రోజులు అన్నావు. 15 రోజులు కాదయా, సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరాలు అడుగు పెట్టినాం. తెచ్చినావా మరి, ఇచ్చినావా? ఇప్పుడు రాంగ మేము చూసుకుంటూ వస్తాను, పసుపు బిక్తున్నారు, మా పసుపు రైసులు పసుపు బిక్తున్నారు. ఏది బోర్డు ఎటువాయి మరి, ఏ బోర్డు కంటే మంచిది తెస్తాను, మంచిదో చెడ్డో తెచ్చినావా మరి? గది చేసి మాట్లాడు, అది చేసి మాట్లాడు. మేము కూడా 20 ఏళ్ళకి రాజకీయాలు వెళ్ళామయ్యా. ఎవరైనా ప్రజలకు ఏదైనా మాట చెప్పి మా చేత కాకపోతే వాళ్ళ ముఖం చూపించి కూడా మాకు ఇష్టం ఉండదు. వాళ్ళకి చూపియలేం, ఆ ఊరు దాటిపోలేం. అడుగుతారు కావచ్చు ఏం సమాధానం చెప్పాలని, మాకు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాం. కానీ ఇలా రాజకీయాలలో ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే దొంగ మాటలు చెప్తారో, ఎవరైతే లంగ మాటలు చెప్తారో, ఎవరైతే దౌర్జన్యంగా మాట్లాడతారో, గాళ్ళ ముచ్చటి వింటామా మనం? ఎవరి ముచ్చటి వాళ్ళ కళ్ళ మాట కనబడతలేదు. అభివృద్ధి అసలు ఏం చేసినారో చెప్పాలి. మన లెక్కనే వాళ్ళు కూడా 6.5-7 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న రైతులకు ఏం చేసిండ్రు, యువకులకు ఏం చేసిండ్రు, ఏ ప్రాంతానికి ఏం చేసిండ్రు, హైదరాబాద్కి ఏం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రు, మొన్న వరదలు వస్తే ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా, లేకపోతే మొన్న కరోనా వస్తే ఎవరికైనా అరే తెలంగాణ కూడా రాష్ట్రం, ఇక్కడ ప్రజలు ఉన్నారు, 4,50,00,000 మంది ఉన్నారు, వీళ్ళు కూడా మనుషులే అనేటువంటి సోయి జ్ఞానం ఉన్నదా? ఉంటే వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి కదా. అది మాట్లాడరు. మా రాష్ట్రం ఉన్నదా, మేము ఆడికెళ్ళి ఎంపీలుగా ఎన్నికైనాం, మాకు ఆర్థిక సాయం చేయాలని గది మాట్లాడరు. వీడికొచ్చి అబద్ధాలు మాట్లాడతారు, బెదిరిస్తారు, కత్తులు దింపుతారు. మాకు కత్తులు దింపుడు కాదు, మాకు ప్రజల సౌకర్యాలు కావాలి, అవసరాలు కావాలి, పసుపు బోర్డు కావాలి. దాని గురించి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఎవరు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకోవద్దు.